అమరావతిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశాన్ని మబ్బులు కమ్మేశాయి, వేగంగా గాలి వీస్తోంది. సెక్రటేరియట్ దగ్గర బ్యారికేడ్లు, రోడ్డుకు అడ్డంగా పెట్టే ప్లాస్టిక్ డివైడర్లు గాలికి కొట్టుకుపోయాయి. చెత్త చెదారం కొట్టుకొచ్చింది. వర్షం కురుస్తోంది. విజయవాడలోనూ వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ వర్షం కురుస్తోంది. ఎండతో అల్లాడిపోతున్న బెజవాడ వాసులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏపీలో ఇప్పటికే అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడనుంది. దాంతో వచ్చే 3 రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో ఈదురు గాలులు వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది వాతావరణ విభాగం. విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అమరావతి సచివాలయం ప్రాంతంలో కూడా దట్టమైన మబ్బులొచ్చాయి. చిరుజల్లులు కురుస్తున్నాయి. సచివాలయంలో వర్షంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. అమరావతి ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ రోజు మధ్యాహ్నం 2-3 గంటల వరకు కూడా విపరీతమైన ఎండున్న పరిస్థితి. తర్వాత చూస్తే కనుక ఒకసారిగా ఈదురుగాలు, వర్షం పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఏపీ సచివాలయంలో ఉన్నాం. యాక్చువల్గా విజయవాడ సిటీలో సాయంత్రం 4-5 గంటల నుంచి వర్షం మొదలైంది. ఇక్కడ కూడా వర్షం ఒక అరగంట నుంచి, అంటే ఇంచుమించు 6-6:30 ప్రాంతంలో, అంటే సెక్రటేరియట్ డ్యూటీస్ ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత నుంచి వర్షం మొదలైన పరిస్థితి. జనరల్ గా వాతావరణ శాఖ కానీ లేకపోతే విపత్తుల నిర్వహణ శాఖ కానీ ఎప్పటికప్పుడు హెచ్చరికలు ఇస్తూనే ఉంది. ఈ 4-5 రోజులు వర్షం పడే అవకాశం ఉంది. అదేవిధంగా పగటిపూట ఎక్కువగా ఎండ ఉండి సాయంత్రం వాతావరణం మారే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఇక్కడ వర్షం పడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. సెక్రటేరియట్ నుంచి ఇంకా చాలా మంది విధులకి ఇంటికి వెళ్లకుండానే ఇక్కడ ఆగిపోయిన పరిస్థితి. అన్ని బ్లాకుల్లోనూ ఇదే రకమైన పరిస్థితి. ముఖ్యమంత్రి కూడా తన విధి నిర్వహణలో భాగంగా ప్రస్తుతం సెక్రటేరియట్ లోనే ఉండి రివ్యూస్ కూడా చేస్తున్న పరిస్థితి. వర్షం తీవ్రత కూడా ఎక్కువైంది. మొదట్లో చిరుజల్లులు పడ్డాయి, తర్వాత వర్ష తీవ్రత కూడా ఎక్కువైన పరిస్థితి. ఎందుకంటే ఇవాళ 4-5 రోజుల పాటు వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. వాతావరణ శాఖ చెప్పినట్టుగానే కొంచెం వర్షం ఎక్కువగా కురుస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ గత 10-15 రోజులుగా ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, 9-10 గంటలకే ఎండ విపరీతంగా రావడం, మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు పీక్ స్థాయికి వెళ్లి 3:30 నుంచి మళ్ళీ కొంచెం మబ్బులు మేఘాలు వచ్చి చల్లబడిన వాతావరణం ఒక 1-10 రోజుల నుంచి జనరల్ గా కనపడుతుంది. ఇదే రకమైన వాతావరణం మేలో కానీ మిడ్ సమ్మర్ లో కానీ కనిపించేది. కానీ ఇప్పుడు కేవలం మార్చి 2nd వీక్ నుంచి ఈ రకమైన వాతావరణం రాష్ట్రంలో కనిపిస్తున్న పరిస్థితి. దీనివల్ల పంటలకు నష్టం, ఇతరత్ర కొంతవరకు మామిడి కానీ ఇతరత్ర పంటలకు కొంతవరకు నష్టం ఏర్పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే సెక్రటేరియట్ లో కూడా దాదాపు అరగంట నుంచి వర్షం విపరీతంగా కురుస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా ప్రజలు కూడా కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్యం పట్ల. ఎందుకంటే ఎండా వాన రెండు కలిస్తే కనుక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉరుములు కూడా ఒక పక్కన చాలా భారీ స్థాయిలో ఉరుములు ఎక్కువగా వస్తున్న పరిస్థితి. ఒక్కోసారి అర్ధరాత్రి ఉరుములు వస్తున్నాయి, ఒక్కోసారి సాయంత్రం 5-6 గంటల నుంచి ఉరుములు, విపరీతమైన వర్షం ఎక్కువగా కురుస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు వీళ్ళంతా చెప్తున్నారు. వాళ్ళు చెప్పి సూచనలు ఎప్పటికప్పుడు ఫాలో చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక 4-5 రోజుల పాటు పగటిపూట ఎండ ఎక్కువగా ఉండటం, సాయంత్రం వర్షం కురిసి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తోంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఇది ఏపీ సచివాలయంలో వర్షానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రెడ్డితో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.